అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజు మనం మై కిచెన్లో పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే నూడిల్స్ను గోధుమ పిండితో మన ఇంట్లోనే ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. మొదట ఒక బౌల్లో 2 కప్స్ గోధుమ పిండి, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు సోడా పొడిని వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని చపాతీ పిండిలా కాస్త మెత్తగా కలుపుకోవాలి. కాస్త ఆయిల్ వేసుకొని వీడియోలో చూపుతున్న విధంగా పిండిని మెత్తగా తడుపుకుందాం. ఈ విధంగా తడుపుకున్న పిండిని 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి ఉంచి, కడాయి వెడల్పుగా ఉండాలండి, లేదా వెడల్పాటి గిన్నెనైనా తీసుకోవచ్చు మనం. ఇప్పుడు కడాయిలో 1 లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత వాటర్ను బాగా మరగనిద్దాం. వాటర్ మరిగేలోపు చక్రాల గొట్టం తీసుకొని చిన్న రంధ్రాలు ఉంటాయి కదండి, ఆ బిళ్ళను చక్రాల గొట్టంలో వేసుకొని కాస్త ఆయిల్ అప్లై చేసి కలుపుకున్న పిండిని మరొక 2-3 సార్లు బాగా ప్రెస్ చేసి చక్రాల గొట్టంలో పెట్టి మూత ఉంచి క్లోజ్ చేసుకుందాం. ఈ విధంగా వాటర్ మరుగుతున్నప్పుడు మనం నూడిల్స్ని డైరెక్ట్గా వాటర్లోకే ప్రెస్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ వీడియోలో చూపుతున్న విధంగా నైఫ్తో కట్ చేయాలండి. ఇలా ప్రెస్ చేయడానికి కాస్త కష్టంగా ఉంటుంది. పిండి బాగా సాఫ్ట్గా ఉంటే మనం ఈజీగా ప్రెస్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నూడిల్స్ పొడి పొడిగా వచ్చాయి. ఇక ఇందులోకి కాస్త ఆయిల్ వేసుకొని 5 నుంచి 7 నిమిషాల పాటు నూడిల్స్ను ఉడికించుకోవాలి. మనం ఒకవేళ నూడిల్స్ని స్టోర్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా ప్లేట్లోకి ప్రెస్ చేసుకొని 1 రోజు పాటు ఎండలో ఎండిన తర్వాత ఎయిర్ కంటైనర్ బాక్స్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. ఏడు నిమిషాల తర్వాత నూడిల్స్ ఉడికాయో లేదో చెక్ చేసుకొని మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, నూడిల్స్ పొడి పొడిగా సాఫ్ట్గా వచ్చాయి. ఇక వీటిని మనకు నచ్చిన స్టైల్లో మసాలా నూడిల్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి ఉంచి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు గింజలు, జీలకర్ర, కరివేపాకు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పొడుగ్గా కట్ చేసిన మిర్చి వేసుకొని వేయించుకుందాం. ఆనియన్స్ దోరగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం కలిసేలా వేయించుకుందాం. తర్వాత
ప్రిపేర్ చేసుకున్న నూడిల్స్ను వేసుకొని మొత్తం కలిసేలా కలుపుతూ 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా కలర్ఫుల్గా స్పైసీగా మన ఇంట్లోనే గోధుమ పిండితో నూడిల్స్ని ప్రిపేర్ చేసుకున్నా. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.